మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి ఒక పవర్ఫుల్ శక్తి అనేది ఉందని మీరు అన్నారు. అయితే చాలామంది తెల్లవారుజామున లేస్తుంటారు, కానీ ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం తెలియదు చాలామందికి. ఒకవేళ తెల్లవారుజామునే లేచి చేస్తే ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు? అసలు ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటారు? చాలా మంది నిద్ర లేస్తుంటారు, ఏం చేయాలో తెలియదు చాలా మంది. అవును. సో ఈ సమయం ఎందుకంత పవర్ఫుల్ అంటే, ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎవరికైతే చీకటిగా ఉందో, రాత్రిగా ఉందో అందరు నిద్రపోతారు. ఆల్మోస్ట్ కొద్ది మంది మాత్రమే మెలకుకుంటారు. అంటే అందరూ నిద్రపోయిన తర్వాత ఆలోచనలన్నీ ఆగిపోతాయి. నిద్ర లేస్తేనే ఆలోచనలు రన్ అవుతాయి. మంచా చెడ అంటే బాధపడటమా, నాకు అది లేదు ఇది లేని ఆలోచనలు బ్యాడ్గా రిలీజ్ చేయటమా, లేదా కోపపడటమా, లేదా ఈ రకరకాల మనుషులు రకరకాల ఆలోచనలు రిలీజ్ చేస్తుంటారు. సో ఆలోచనలు స్తబ్దతగా ఉండిపోయి విశ్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే నిద్రలో ఉండే సమయం అది. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు, మహానుభావులు, మహాపురుషులు, గొప్ప గొప్ప వాళ్ళు తప్ప 10% తప్ప 90% నిద్రలో ఉంటారు. సో అప్పుడు ఎందుకు మనం చేయాలి? ఆలోచనల ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. విశ్వంలోకి వెళతాయి ఆలోచనలన్నీ కూడా వన్ బై వన్. రద్దీగా ఉన్నప్పుడు మనం ట్రాఫిక్లో ఇరికిపోతే 10 నిమిషాల్లో వెళ్ళాల్సింది గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టచ్చు. అవును సార్. లేకపోతే చాలా టైం పట్టింది. అవును. సో ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి? బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ఆ సమయం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. అసలు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఆ మైండ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో నిద్ర లేస్తారు ఫ్రెష్గా లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఆ సమయంలో మనం కోరుకున్న కోరికలు, ఆ థాట్స్ తప్ప వేరే వెళ్ళవు. మిగతా ట్రాఫిక్ అంతా స్తబ్దతగా ఉండిపోతుంది, ఖాళీగా ఉంటుంది. విశ్వానికి ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది వెళ్ళటానికి. సో ఆ కోరిక సూటిగా విశ్వంలోకి వెళుతుంది. సో అయితే ఎలా కోరుకోవాలి, ఎలా ఉపయోగించాలి చాలా మందికి తెలియదు. లేచామండి మా పనులు చేసుకుంటున్నాం, లేకపోతే మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాం, చాలామంది శ్వాస మీద ధ్యాస పెట్టాం అని అంటుంటారు. మరి మీ కోరిక ఏంటి? మేబీ డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, పిల్లలకి ఏదో ఏర్పాటు చేయాలి, మంచి లైఫ్ కావాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు? శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, మ్యూజిక్ పెట్టుకుంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. మరి విశ్వంలోకి ఏం వెళ్తాయి? ఎంటీ పంపిస్తూ నాకేమీ రావట్లేదని మళ్ళీ కంప్లైంట్ చేస్తుంటారు. మనం పంపించేదే ఎంటీ. లేదా కొంతమంది మ్యూజిక్, కొంతమంది డాన్స్ చేస్తున్నారని అంటుంటారు. నాకు డబ్బు రావట్లేదండి, చాలా కాలం అయింది, 5 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది అంటున్నారు. ఆ సమయాన్ని నువ్వు దేనికోసం ఉపయోగించావు? ఎంటీగా ఉపయోగించావు. మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నావు, లేకపోతే యోగా చేస్తున్నావు, లేకపోతే నేను వాకింగ్కి వెళ్తానండి, 2 గంటలు నడుస్తాను, నాకు డబ్బు రాలేదంటే నీకు వాకింగే వచ్చింది. రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్నే ఆలోచనలు చేస్తున్నప్పుడు రోజు వాకింగ్కి వెళ్ళు అని పంపిస్తుంది అది ఆత్మ. సో అక్కడ డబ్బు ఎందుకు వచ్చింది? మనం పంపించని వాటిని ఎలా అడుగుతాము? అసలు మనం రాయని వాటిని ఎగ్జామ్లో రాసినట్టుగా మీరు దిద్దండి, మార్కులు వేయండి అని అడిగినట్టు ఉంటుంది. ఎట్లా కుదురుతుంది అది? మన ఆలోచనల క్రియేటివిటీని కావలసిన వాటిని పంపించకుండా అక్కర్లేని చేస్తూ కావలసిన వాటిని అడుగుతాం. మళ్ళీ ఇక్కడ ఇది చాలా క్లియర్గా, అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు లేని విద్య గుడ్డిది అంటారు. సంవత్సరాలు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అయితే ఈ అమూల్యమైన సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో, ఉపయోగించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది అద్భుతాలు సాధించారు. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 o'clock లేచి అంత శ్రద్ధగా మేబీ ఎవరు చేయరేమో. అసలు చాలా అకుంఠిత దీక్షతో చాలా అసలు అంత శ్రద్ధ పెడతారన్నమాట ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు BBC ఛానల్స్లో, నేను విజువలైజేషన్ చేసుకుని ఈ విధంగా పొందానని చెప్పేసి చాలా స్పష్టంగా అన్ని కవర్ చేసే ఛానల్స్ అన్నీ కూడా. అంటే ఆయన ఎప్పటి నుంచో ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆయన నిద్ర లేచిపోయి రెడీ అయిపోతారు, ఆ మౌనంగా ఆ మెడిటేషన్ చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు ఆయన. అంటే అంత క్రమశిక్షణగా చేస్తారని అర్థం. గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నారనే గైడెన్స్ మనం ఎందుకు ఇస్తున్నాం? మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. అంటే సార్ ఆయన ఏం కోరుకుంటారు? అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. లాస్ట్ మన మోడీ గారు ప్రధానమంత్రి సభలో చెప్పారు ఆయన క్లియర్గా, నేను విజువలైజేషన్ చేశాను, ఐ క్యాన్ విజువలైజ్, ఐ క్యాన్ అచీవ్ అని చెప్పారు ఆయన.
రీసెంట్ గానే ముఖ్యమంత్రి అయిన ముందుగానే తర్వాత ఊహించారు ఆయన ఇలా ఆ. జరుగుతుందని చెప్పేసి. తానే విజువలైజేషన్ చేసుకున్నారన్నారు. మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఓకే. రారు ఎవరో వస్తారని చెప్పారు. కానీ ఆయనకు నమ్మకం, కాన్ఫిడెంట్, అదే దాన్ని చాలా ప్రాణం పెట్టి పంపించారు విజువలైజేషన్ల విషయంలోకి. తాను ముఖ్యమంత్రి అయినట్టుగా, మళ్ళీ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నట్టుగా, తను అన్ని పనులు చేస్తున్నట్టుగా, తన క్రియేటివిటీని సృష్టిస్తున్నట్టుగా, అద్భుతంగా సంపదని సృష్టిస్తానంటుంటారు ఆయన. చూడండి, అవును, కొన్ని క్రియేట్ చేస్తుంటారు కూడా అంతగా. Yes. అంటే కొత్త క్రియేట్ చేస్తారు. ఎవరు చేయని సృష్టించటం, ఆ బిల్డింగ్స్ కానీ తయారు చేయడం, ఆ రోడ్లు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తనలాగా ఎవరు ఆలోచించిన విధంగా కొత్తగా క్రియేటివిటీగా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆయన మీరు అన్నట్టుగానే ఆయన థాట్స్ అనేవి కూడా ఒక జనరేషన్ ముందుకే ఎప్పుడు ఉంటాయి మనం చూసుకుంటే. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు మనం ఈ విధంగానే ఆయనకిలాగా మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే, మన కోరికలు నెరవేర్చుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో మేజర్ గా చేయాల్సిన పనులు ఏంటంటారు? అదే ఏం చెప్తున్నాను. చేయాలంటారు ఆయన? బ్రహ్మముహూర్తంలో గొప్ప వాళ్ళు సాధించింది ఏంటనేది ఎందుకు చెప్పాం? ఎగ్జాంపుల్, ఒక గొప్ప లీడర్ని మనం ఎందుకు చెప్పాం? ఇతరులకు ఇన్స్పిరేషన్ కోసం, Yes. వాళ్ళు కూడా బాగుపడాలని. ఇది గొప్ప వాళ్ళు మోడీ గారు 36 గంటల పాటు కన్యాకుమారిలో ఎందుకు చేశారు? దాని మీద ధ్యాస పెట్టి సాధించారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత శ్రద్ధగా, క్రమశిక్షణగా తను సాధించిన దాన్ని పొందిన తర్వాత చెప్పారు. చూడండి, ఇక్కడ ముందు చెప్పేయట్లేదు. ఇక్కడ విషయాన్ని చేస్తున్నప్పుడు చెప్పకూడదు. ఓకే. చేస్తున్నప్పుడు కోరికని ఇతరులతో షేర్ చేయకూడదు. ఆయన సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నప్పుడు తను మాట్లాడుతూ చెప్పారు, అది ఐ కెన్ అచీవ్, విజువలైజేషన్ చేసుకుని అచీవ్ చేశాననేది. ముందు ప్రకటించలేదు, సాధించిన తర్వాత తనకు అంతకితం పడిన ఇబ్బందులు కూడా ఎక్కడా మాట్లాడలేదు. చూడండి, విజువలైజేషన్ తను సాధించాల్సిన దాని మీద ఫోకస్, అంత శ్రద్ధ పెట్టి పంపించాను, విశ్వం నాకు తిరిగి ఇచ్చింది. ఇక్కడ మనం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అంశం ఏంటి? వీళ్ళు కూడా మార్పు చెంది పొందటం కోసం. గొప్ప వాళ్ళు ఎలా సాధించారు? అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవటం కానీ, ఆర్నాల్డ్ సినిమా యాక్టర్ అవటం కానీ, గొప్ప వాళ్ళందరూ సాధించిన దాన్ని ఎందుకు చెప్పుకుంటామంటే, సో మనం కూడా ఎందుకు సాధించలేము? అంత గొప్పవాళ్ళు అంత శ్రద్ధ పెట్టి సాధించారు, వాళ్ళని ఎందుకు మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మన కోరికల్ని, జాబ్ పొందటం కోసం కానీ, ఇంట్లో సమస్యలు తీరటం కోసం కానీ, మ్యారేజ్ కానీ దేనైనా పొందొచ్చు. అంటే అంతగా ఈ ముహూర్తాన్ని, బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా మంది ఉపయోగించుకోవట్లేదు, లేస్తున్నాం అంటున్నారు, కానీ ఉపయోగించుకునే విధానం తెలియట్లేదు. కోరికపై శ్వాస ధ్యాస పణంగా పెట్టట్లేదు. ఎంటీగా పెట్టేస్తే ఏమవుతుంది? మీరు ఖాళీగా ఇచ్చేసి వచ్చారు పేపర్, ఎగ్జామ్ రాయకుండా, కానీ నేను పాస్ అవ్వాలంటున్నారు. ఎలా సాధ్యం? మనం రాస్తేనే కదా మార్కులు వేస్తారు, మనం పంపిస్తేనే కదా. ఆ బ్రహ్మముహూర్తం సమయంలో సూటిగా విషయంలోకి వెళ్ళిపోతాయి అన్ని, ట్రాఫిక్ లేకుండా. అలా ఉపయోగించుకోవాలి దాన్ని. కోరికపై ధ్యాస పెట్టి ఆ కోరిక నెరవేరినట్టుగా, తీరిపోయినట్టుగా, జాబ్ వచ్చినట్టుగా, లేకపోతే గోల్డ్ లోన్ తీర్చేసినట్టుగా, హౌస్ లోన్ తీర్చినట్టుగా, అప్పులు కట్టేసినట్టుగా, మనీని పెద్ద మొత్తంలో పొందుతున్నట్టుగా, లైఫ్ స్టైల్ మారిపోయినట్టుగా మనమే క్రియేట్ చేస్తూ విశ్వంలోకి పంపించాలి. సో అప్పుడు యూనివర్సు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, వీటన్నిటిని చైతన్యపరిచి, ఆ కంపెనీలని, డబ్బుని, సంపదల్ని అన్ని విశ్వంలో కనెక్ట్ అయి ఉన్నాయి అని కదా. ప్రతి ఇసుక రేణువుతో సహా విశ్వంలో కనెక్ట్ అయి ఉంది. ఇవన్నీ యూనివర్స్ ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తాయి. ఒక విశ్వాన్ని నమ్మడం ద్వారా, కోరికను పంపించడం ద్వారా, అది శ్రద్ధగా ఈ బ్రహ్మముహూర్తంలో ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని గొప్పగా నీ క్రియేటివిటీని అంతా ఉపయోగించి పంపించడం ద్వారా కోరిక త్వరగా నెరవేరుతుంది. అంటే ఈ సమయంలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయడం కన్నా, మన కోరికలపై గాఢత్వం చూపిస్తూ మెడిటేషన్ కానీ, విజువలైజేషన్ కానీ చేయాలంటారు. చేయాలి, మెడిటేషనే చేయాలి. మెడిటేషన్ రాత్రిపూట విజువలైజేషన్ చేయాలి. మెడిటేషన్ ఎట్లా చేయాలి? మనకి ఏం కావాలి దాన్ని పంపించుకోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టామనుకోండి, సో పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి తప్పని చెప్పట్లేదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎవరు చేస్తారు? యోగులు, ఋషులు, ఏ కోరికలు లేని వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెడితే అది వస్తుంది. ఈ ప్రపంచంలోని అన్నిటిని త్యజించేసి ఉంటారు చూసారా, నాకు ఆశ లేదు అనేసి, వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెడితే బాగుంటుంది. కానీ మన కోరికలు ఇక్కడ ఎంగేజ్ లో ఉన్న కుర్రవాడు యూనివర్సిటీ పట్టా పట్టుకు వచ్చి శ్వాస మీద ధ్యాస పెడితే ఏది నెరవేరుతుంది. విశ్వంలోకి అదే వెళ్తుంది శ్వాస మీద ధ్యాస. కోరిక ఎందుకు నెరవేరుతుంది? మనం మనీ గురించి చెప్తున్నాం, ఇక్కడ కోరికను తీర్చుకునే మెడిటేషన్ చెప్తున్నాం. మిగతా తప్పని కాదు, వేరే ఉద్దేశం కాదు. ఆ కోరిక త్వరగా నెరవేరాలి కాబట్టి ఆ కోరిక మీదే ప్రాణం పెట్టాలి. శ్వాస ధ్యాస అంతా అటు వెళ్ళాలి. కోరిక పట్ల, జాబ్ పట్ల, గోల్డ్ పట్ల, లేకపోతే అప్పులు తీరడం పట్ల దాన్ని ఫోకస్గా చేయాలి, ఎంటీగా వదిలిపెట్టకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్.